नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाज़िर हूँ। ख़बर ये है कि आज करनूल में मेगा डीएससी में हुए धांधलियों को लेकर सीबीआई इंक्वायरी का मुतालबा करते हुए वाईएसआरसीपी तलबा तंजीम और वाईएसआरसीपी कायदीन ने एक पुरज़ोर एहतजाज मुनज़्ज़म किया। ये एहतजाज करनूल सिटी में मौजूद जो रेलवे स्टेशन है वहाँ से जो है लेकर ज़िला परिषद हाल तक ये रैली मुनक़िद की गई। इस मौके पर एहतजाजियों ने तेलुगुदेशम के ख़िलाफ़, तेलुगुदेशम पार्टी के ख़िलाफ़ नारेबाजी की और मुतालबा किया कि मेगा डीएससी जो मुनक़िद किया गया है उसमें सीबीआई इंक्वायरी कराई जाए। इस मौके पर वाईएसआरसीपी स्टेट वुमेंस विंग प्रेसिडेंट यसवी मनोहरिया का एक्स-एमपी बुट्टा रेणुका और दीगर बड़ी तादाद में शरीक रहे। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। ఏం అవసరం లేదు, మేము ప్రశాంతంగా పోతున్నాము. దొక్కొద్దండి. స్లోగన్ చెప్పు, స్లోగన్ చెప్పు. పాని పాని మీరు పాని మీరు పాని ముందర రమ్మను. చెప్పాలి. రోజు భారతదేశంలో ప్రజాస్వామ్యంలో హక్కైనటువంటి నిరసనను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఏదైతే గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గ కేంద్రాల్లో డిఎస్సీపై జరిగినటువంటి అక్రమాలను ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ వాటిపై సిబిఐ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి మా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఈ కూటమి ప్రభుత్వము ఆఖరికి దీక్ష శిబిరాలను కూడా ధ్వంసం చేయడము, దాడులకు ప్రయత్నం చేయడము నిజంగా ఇది నీచమైన చర్య. నిన్నటి కింద ఈ రోజు ర్యాలీ కోసం పర్మిషన్ అడిగితే పోలీసు వారిపై ఒత్తిడి తెచ్చి ర్యాలీకి కావాల్సిన పర్మిషన్ను ఇవ్వద్దని చెప్పి పోలీసు వారిపై ఒత్తిడి తేవడం ఈ కుటుంబ ప్రభుత్వం చేసినటువంటి హేయమైన చర్యని చెప్పి విద్యార్థి యువంగా మేము ఖండిస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో గాన ఏదైతే ఫీజు రిఫండ్స్మెంట్ బకాయిలు కానీ అలాగే డిఎస్సీపై పూర్తి సమగ్ర సిబిఐ విచారణ కానీ జరిపించకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా మరో జంతర్ మంతర్ని అమరావతి కేంద్రంగా తలపిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. నా పేరు గౌతమ్, రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యార్థి విభాగం. గత వారం రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎస్సీలో దగా అయిన అభ్యర్థుల గురించి మరి పోరాటాలు విద్యార్థుల తరపునైతేనేమి, నిరుద్యోగుల తరపునైతేనేమి, రోజు ధర్నా కార్యక్రమం అయితేనేమి, నిరాహార దీక్షలు అయితేనేమి చేస్తూ ఈ రోజు మరి ర్యాలీ చేపట్టడం జరిగింది.
ఈ ర్యాలీని కూడా అడుగడుగున అడ్డుకోవాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం వివిధ రకాల ఆంక్షలను పెట్టి రాత్రి ఎప్పుడో 1 గంటప్పుడు నోటీసులు జారీ చేసి మీరు ర్యాలీ చేయడానికి వీల్లేదని చెప్పని అర్ధరాత్రి పూట మమ్మల్ని నిర్బంధిస్తా ఉన్నారు. కానీ ఎవరు ఇక్కడ చేతులు కట్టుకోలేరు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఎక్కడ వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. ఎప్పుడైనా సరే, ఏ నాటికైనా సరే నిరుద్యోగుల తరఫున కానీ ఎవరైనా సరే ఈ కూటమి ప్రభుత్వంలో నష్టపోయిన వాళ్ళందరి తరఫున కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటుందని చెప్పని మేమందరం తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ రోజు ఇంతమంది స్టూడెంట్స్ అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా పార్టీకి చెందిన అన్ని విభాగాల కార్యకర్తలు అయితేనేమి, సభ్యులు అయితేనేమి అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందరి డిమాండ్ ఒకటే. మరి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నీట్ ఎగ్జామ్ లో మరి ఏదైతే జరిగిందో దాని గురించి ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ గారు రాజీనామా చేసేంత వరకు తీసుకుపోయినారు స్టూడెంట్స్. మరి ఈ రోజు మరి మన స్టేట్ లో మరి ఎందుకు మీరు లోకేష్ గారి చేత రాజీనామా చేయించలేకపోతున్నారని చెప్పి మేము పార్టీ తరఫున గట్టిగా అడుగుతా ఉన్నాం. మరి ఎంతమంది నిరుద్యోగులను మోసం చేసి మీరు మెగా డిఎస్సీ అని చెప్పని దగా డిఎస్సీని చేసినారు. దీంట్లో మరి స్పోర్ట్స్ కోటా అని చెప్పని స్పోర్ట్స్ లో ఎటువంటి నేషనల్ ఇవన్నీ అర్హత లేని సర్టిఫికెట్ హోల్డర్లకు ఉద్యోగాలు ఇచ్చి మీరంతా విద్యార్థులను నిరుద్యోగులందరినీ మోసం చేసినారు. వాళ్ళ తరఫున మరి ఈ రోజు సిబిఐడి ఎంక్వైరీ అడుగుతా ఉన్నాము. మరి నారా లోకేష్ గారి రాజీనామాను డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మరి నారా లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందే, దీనికంతటికీ బాధ్యత వహించని చెప్పని దాని గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ర్యాలీలు చేపట్టడం జరిగింది. విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ మేమందరం చెప్పేది ఒకటే, పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న మీకు ఎప్పుడు అండగా ఉంటాడు, మీ తరఫున పోరాటం చేస్తాడు అని చెప్పేందుకు ఇది ఒక చిన్న ఉదాహరణగా చూపిస్తా ఉన్నాం.